హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను బయటకు వెళ్ళేటప్పుడు ఏమేమి మేకప్ వేసుకుంటానో, ఎలా రెడీ అవుతానో మీకు చూద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ నా హెయిర్ చూడండి ఎంత పలచగా అయిందో. హెయిర్ కేర్ కావచ్చు, స్కిన్ కేర్ గురించి కావచ్చు అంత ఇంట్రెస్ట్ అయితే ఏముండదు. నార్మల్గా ఏదో ఆయిల్ రాయడం అట్లా చేస్తూ ఉంటా. ఏదో పెళ్ళి కాకముందు అప్పుడప్పుడు, పెళ్ళైన తర్వాత అప్పుడప్పుడు, ఎప్పుడో ఒకసారి స్పెషల్ హెయిర్ ఆయిల్ చేసుకోవడం, అప్పుడప్పుడు హెయిర్కి కలవంద రాయడం లాంటివి చేసేదాన్ని. కానీ ఒక 2 years బ్యాక్ నుండి అయితే, అంటే నా బిడ్డ పుట్టిన దగ్గర నుంచి అసలు హెయిర్ కేరే మొత్తానికే మానేసిన. అందుకేనేమో ఇలా జుట్టు మొత్తం ఊడిపోయి సన్నగా అయింది. ఇంక ఇప్పుడు నా ఫేస్ విషయానికి వస్తే, ఎప్పుడో ఒకసారి ఇట్లా క్రీమ్ రాస్తూ ఉంటా. అసలు చాలా తక్కువ నేను క్రీమ్ రాయడం అనేది. కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ వీడియో కోసమే రాస్తున్నా. అంటే అప్పుడప్పుడైనా నేను ఎలా రెడీ అవుతానో మీకు చూద్దామని. ఇప్పుడనే కాదు, నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఇట్లా సింపుల్గా రెడీ అవ్వడమే ఇష్టము. ఫెస్టివల్స్, ఫంక్షన్స్ వచ్చినప్పుడు కూడా మామూలుగానే రెడీ అవుతా. పెళ్ళైన ఆడవాళ్ళకి ఇది చాలా అందాన్ని తెచ్చిపెడుతుంది కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మర్చిపోతూ ఉంటా. కానీ బయటికి వెళ్తే మాత్రం కంపల్సరీ నా నుదుటిపై అలాగే పాపెట్లో ఈ కుంకుమ ఉండాల్సిందే అనమాట. పర్ఫ్యూమ్ అయితే నాకు మా చెల్లి ఇచ్చింది. ఏదో ఉంది కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ఫంక్షన్స్ పోయేటప్పుడు కానీ కొట్టుకుంటా. అంతేగాని నాకు పర్ఫ్యూమ్స్ కంపల్సరీ అనేది అయితే ఏం లేదు. ఇంతకీ సోదంతా చెప్తున్నా కానీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలే కదా. ఒక 1 week నుండి అయితే డీమార్ట్కి పోయి ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొద్దాం అనుకుంటున్నాం. కానీ అస్సలే కుదరలేదు. ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కదా, సో అందుకనే పోస్ట్పోన్ అయిందనమాట. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ నుండి వర్షం ఏం లేదు కాబట్టి డీమార్ట్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము. ఇక్కడ మా చిన్న తల్లి చూడండి, బొట్టు పెట్టించుకోవడానికి నాతో ఎట్లా ఆడుకుంటుందో. ఇంతే నేను ఏం చేస్తున్నావు? అది అందులో పెట్టు చింతల్లి. ఏయ్ పెట్టు, అందులో పెట్టు. We are ready to go. Yay! చింతల్లి, let's start our video. ఆమె ఇక్కడ ఉండు. ఎవరు చూసి ఆమె ఏదో ఆమె సరే దండం పెట్టుకో. ఆమెకి దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. సరే మొక్కుకో, మొక్కుకో, మొక్కుకో తల్లి. సరే మొక్కుకో, స్వామి మొక్కుకో, 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 మొక్కుకో. అద్దుకో, కదగదుకో, మొక్కుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. పద పద, బాయ్. గేట్ దీపో తల్లి, గేట్ దీపో, పో నాన్న పో. మా చిన్న తల్లిని ఎప్పుడో ఒకసారి బయటికి తీసుకెళ్తాం కాబట్టి ఇట్లా బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా బాగా ఎగ్జైట్ అవుతుంది. వీడియో కంటిన్యూ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్న తల్లిలో చూడు, చూడు ఎక్కడిపోతున్నా. ఎక్కడ పోతున్నావు? వర్షాలు కంటిన్యూస్గా పడడంతో రోడ్లు అయితే ఘోరంగా అయిపోయినాయి. గుంతలు గుంతలు ఉన్నాయన్నమాట. ఇంకా మా ఏరియా నుండి డీమార్ట్కి వెళ్ళే మధ్యలో ఫ్లైఓవర్ కడుతుండడంతో ఇంకా చుట్టూ తిరిగిపోయేసరికి కొంచెం లేట్ అయింది. అసలు డీమార్ట్కి వెళ్ళడం కంటే ముందు మా ప్లాన్ అయితే మా చిన్న తల్లిని ప్లే ఏరియాకి తీసుకుపోవడం. ఒక్కసారైనా ప్లే ఏరియాలో ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాము. సో ఇప్పుడైతే డీమార్ట్ దగ్గరలో ఉన్న హ్యాపీ హంటీస్ అనే ప్లేస్కి వచ్చినాం. ఈ ప్లేస్ నిజాంపేట్లో ఉంటుంది. జేఎన్టీయూ దగ్గరలో ఈ ఏరియా ఉంటుంది. చిన్న తల్లి ఆడుకుంటాను. ఇక్కడికి వచ్చాక ఇందులో ఉన్న ప్రైజెస్ చూస్తే నేనైతే షాక్ అయినా. ఇంత కాస్టా అని. పర్ అవర్కి 350 అంట. అట్లా 2 hours అయితే ఇంత, 4 hours అయితే ఇంత అని అన్నారు.
ఊర్లలో అయితే ఒక రోజు మొత్తం కష్టపడితే ఆ 350 వస్తుంది. ఇక్కడేమో 1 అవర్కే ఇంతనా అనుకున్నా. వచ్చినాం కానీ మా చిన్నతల్లితో అయితే ఏ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయించలేదు. చూద్దాం, ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టైం రావచ్చని. డీటెయిల్స్ తెలుసుకొని మొత్తం ఎట్లుందో చూసి డైరెక్ట్ డీమార్ట్కి వెళ్ళిపోయినాం. సెకండ్ ఫ్లోర్. ఈ వీడియోలో డీమార్ట్ మొత్తం ఏం చూపించట్లేదు, కేవలం మా చిన్ని తల్లికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ మాత్రమే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ డీమార్ట్ మొత్తం వీడియో తీసి చూపించాలనుకున్నా ఇక్కడైతే పర్మిషన్స్ ఉండవు. ఏదైనా చూపించాలనుకుంటే మాత్రం ఎంప్లాయీస్ ఎవరు చూడకుండా వీడియో తీసుకోవడమే. ఇంకా అక్క అక్క చింతలే చూడు, బాగున్నాయి కదా కలర్. నువ్వు చూడు చింతలు, నీకు ఏ కలర్ కావాలి? ఇచ్చి తల్లి నోట్లో పెట్టుకోవద్దు. ఏ కలర్ కావాలి చెప్పు, ఏ కలర్? ఏ అమ్మా పడుతుంది. సరే వేద్దాం. ఏది కావాలి? అది కావాలా? కావాలా? నేనైతే ఎప్పటి నుండో ఒక స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం అనుకుంటున్నా, కానీ కాస్ట్ చూస్తే మాత్రం అమ్మో అనిపించింది. బయట షాప్లో అయితే కొంచెం తక్కువే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడే తీసుకుందాంలే అనుకున్నా. చింతలు చైర్ తీసుకుందామా నీకు? 400 అంట చైర్. ఇవన్నీ ఏమో కానీ చిన్నపిల్లల ఐటమ్స్ అయితే పెద్దవాళ్ళ ఐటమ్స్కి ఈక్వల్గా ఉన్నాయి. చెప్పాలంటే వాళ్ళవే ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ చైర్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, టాయ్స్ కావచ్చు, ఇవే కాదు చాలా ఉన్నాయి. అసలు చిన్నపిల్లలు అనే పేరుతో పెద్ద పెద్ద బిజినెస్లే చేస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. చింతలు ఏ బొమ్మ కావాలి నీకు? ఏది కావాలి తల్లి? ఏది కావాలి? నువ్వు కూడా ఎంత? 2, 3, 4 ఏది కావాలి? వదిలిపెట్టి ఆడుకుంటూ కొద్దిసేపు. మా చిన్ని తల్లిని కిందికి వదిలిపెడితే ఏం రచ్చ చేసి ఏం బగల కొడుతుందో అని మా ఆయన అయితే ఎత్తుకునే ఉన్నాడు. ఇంకా మా చిన్ని తల్లి చూడండి, ఎప్పుడు దిగాలా, ఏమేమి దిగాలా అని చూస్తూ ఉంది. ఎంతది పాపం చేతికి, దాని చేతికి, చింతల చేతికి పాపం. అవి అనువన్నాయంట, బొమ్మలు తీసుకోవచ్చు కదా. చిన్న బంగారు తీసుకుపోదాం. అది తీసుకో, ఎదగాలి తీసుకో, మొత్తం బిల్ అయిపోద్దాం. వేసి ఇందులో వేసి. ఓయ్ చూడు, ఇందులో వేసి తల్లి, ఇందులో వేసి 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 వేసి. ఇంకా 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 ఏం కాదు, ఇంకేం కాదు. పో తీసుకురాపు. ఇంకా తీసుకురా, వేసి ఇందులో వేసి. అదా ఇవి చిన్న తల్లి వేసుకుంటుంది. ఇందులో తల్లి, ఇందులో వేసుకో చింతల్లి. మా అందులో వేసుకో, అందులో వేసుకో, నీకు కాల్చిన అందులో వేసుకో వేసుకో. సరే అటు పోదాంపా, నాన్న సైడ్ పోదాంపా, నాన్న పోదాంపా. అటు పోయిండు నాన్న. ఎలాగో సన్న వేసుకోపో, నాన్న చెప్పు, నాన్నకి పో. ఇది కావాలండి పోతుంది. పో నోట్లో పెట్టుకోదు. షీ పద పద పద. నాన్న పద, నాన్న పద, నాన్న. అది కావాలంట చిన్నపిల్లకి. అది పోతుంది, ఇంకా అదే వేసుకురాదు అందుకే చూడు ఎట్లా. ఈ బొమ్మ
ఏం చింతలు అన్నీ నీకేనా? నాకేం లేవా? అన్నీ నీకేనా? నీ ఇష్టం, నీకు నచ్చి తీసుకోబ్బా. అమ్మ పడుతుంది దొంగ రౌడీ. అదండి అందుబి జస్ట్ టచ్ చేస్తుంది. తీసుకో తీసుకో అన్నా. నాకైతే బోర్ కొట్టింది అబ్బా వేసి వేసి చింతలకైతే. ఆ కలర్ వద్దు, మార్చిపోతాయి. లేదులే కానీ మార్చిపోతాయి కదా ఊకనే. రా దా ఇటు. ఎక్కడ కొరుకుతున్నా? ఎక్కడికి? ఇక్కడ పాప. ఏ చికి చికి. నువ్వే ఉన్నావు చింతలు. స్లోగా స్లోగా కూర్చో. ఇక నానేడే. అదే నాన్న, అదే మా నాన్న. అదే కూర్చో. సెట్ కూర్చో. అసలు చుట్టూ చుట్టేస్తుంది డీమార్ట్ మొత్తం దొంగదాన. ఫైనల్గా డీమార్ట్లో అయితే మా షాపింగ్ అయిపోయింది. డీమార్ట్కి పోయేటప్పుడేమో ఇవే తీసుకోవాలని పోతాం, కానీ అక్కడికి వెళ్ళాక మాత్రం అవి తీసుకుంటే బాగుండు, ఇవి తీసుకుంటే బాగుండు అని ఇంకొన్ని యాడ్ చేస్తూ ఉంటాం. అందుకే అప్పుడప్పుడైతే మా ఆయన అంటుంటాడు, నువ్వు వద్దు, నువ్వు వస్తే మాత్రం ఎక్కువ బిల్ చేస్తావు, నేను ఒక్కరినే వెళ్ళి తీసుకొస్తానని. మేము డీమార్ట్ లోపలికి వెళ్ళేటప్పుడే వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం వచ్చింది. వర్షం తగ్గిందాక అందులోనే వెయిట్ చేసినాము. సార్ నీకు చెప్పలేదందా? వర్షం కంటిన్యూస్గా వస్తుండడంతో ఎలాగో వెయిట్ చేసేదే కదా అని ఈ గ్యాప్లో నేనైతే ఐస్ క్రీమ్ తిన్నా. 10 minutes తర్వాత వర్షం కొంచెం స్లో అవ్వడంతో ఎలాగో రెయిన్ కోట్ ఉంది కదా, వెయిట్ చేస్తే మళ్ళీ వర్షం ఎక్కువ అవుతుందేమో అని ఇంకా రెయిన్ కోట్తో అలానే వెళ్ళిపోయినాం అనమాట. దిస్ ఈజ్ అవర్ డీమార్ట్ వ్లాగ్. ఎలాగో వీడియోని ఎండింగ్ వరకు చూశారు కాబట్టి వీడియోని లైక్ చేసి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఆల్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.